మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. అయ్య బాబే, ఉదయం నుంచి నేను మా అక్క కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే పాపం తిరుమలలో నిన్న 6 పాపం కాలం చేశారు కదా, మృతి చెందారు కదా. అయ్య బాబోయ్, దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అని చాలామంది చెప్తున్నారు. ఎవరిది తప్పు అంటే ఎవరిది తేల్చుకోలేని పరిస్థితి. అయ్య బాబోయ్, వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, మరి ముఖ్యంగా మా అక్క శ్యామలక్క. ఏటి నేను ఉదయం నుండి ఎదురు చూస్తున్నాను మా అక్క కోసం. ఏటి మా అక్క రాలని తేగ దిగులు చెందిపోతుంటే అయ్యి బాబాయ్ వచ్చేసింది. ఏమని చెప్తుంది అనుకుంటున్నారు? గోవిందట. సానుభూతి చెప్పడం మానేసి అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలంట. దేనికి చెప్పాలి క్షమాపణలు? ఏటి రాజకీయాలు ఏటి, మనుషుల జీవితాలు ఏటి, రెండింటికి మూడి పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఈ వైసీపీ వాళ్ళకి అదే గోధుమ గడ్డి చూస్తే అవుతారు తప్ప బుద్ధి మాత్రం మారదు. అసలు ఏటంది అనుకుంటున్నారా? చూద్దాం మనం కూడా. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? అందరినీ చల్లగా చూడు తండ్రి. అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం. నాడు పుష్కరాలు, నేడు అక్క చూసారా ఏడు చెప్తుంది అక్క. మా అక్క ఎంత బాగా చెప్తుంది వాళ్ళ గొప్పతనం. ఎంతకీ ఈ టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరులేప్ప? ఓ అప్ప చెప్పు, 2022లో ఎవరున్నారప్ప? గతం తెలుసుకోవాలప్ప. నువ్వు ఏటి పడితే అటు మాట్లాడితే అట్ట. ఇప్పుడు ఏదో 4 మాటలు షిఫ్ట్ ఇచ్చారు కదా, నువ్వు వచ్చేస్తే ఎలాగా? 2022లో ఎవరు తీసుకొచ్చారు ఈ టోకెన్ సిస్టమ్ చెప్పులప్ప? 2 రోజుల దర్శనాన్ని 10 రోజులు చేశారు. అది కూడా వాళ్ళందరూ ఏడు చెప్తున్నారు, పాజిటివ్గా చెప్తున్నారు. ఆ 10 రోజుల్లో ఎంత ఆదాయం వస్తుంది? ఎవరి చేతులకి వెళ్తుంది? ఏటి ఈ రాజకీయం అంతా ఎవరికి తెలియదు అనుకోకలప్ప. నువ్వు ఇప్పుడు వచ్చి చెప్తున్నావు నువ్వు అసమర్థ పాలకులా. అయిపోవే, గత 5 ఏళ్లలో అంటే 2022లో టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరమ్మా? చెప్పు నువ్వు. గతం తెలుసుకోవాలప్ప. నువ్వు ఏటి పడితే అది మాట్లాడబాక. ఇంకా చెప్తా ఏటి చెప్పింది మా అప్ప. తిరుమల ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. ఈ రోజున తిరుమలలో 6 సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40 మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీ సమాధానం మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం. మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. ఎస్, మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే టీటీడీ చైర్మన్ మీరు నియమించిన అధికారే, ఈఓ మీరు నియమించిన అధికారే, జేఈఓ మీరు నియమించిన అధికారే. మీరు నియమించిన మీ అధికారులకి తెలీదా సార్? ఇంతటి పర్వదినాన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారన్న విషయం మీ అధికారులకి తెలీదా? లప్ప, నువ్వు మాట్లాడాలనుకుంటే ఏటి మాట్లాడాలి? చనిపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ కుటుంబాలకి పరామర్శించాలి, లేకపోతే గవర్నమెంట్ తరపున ఏదైనా ఉద్యోగం ఇవ్వాలి, ఈ మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు నియమించారు, చంద్రబాబు నాయుడు గారు మీరు అది చేశారు, ఏంటిది? రాజకీయం కోసం వాడుతున్నావా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విషయాన్ని? ఎంత పెద్ద విషయం ఇది. అసలు నీకు ఏటైనా బుద్ధి ఉందటే నీకు? ఏటి నువ్వు మాట్లాడతాను? నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికార ప్రతినిధి హోదాలు ఇగో ఇట్టాగే తగలడతాయి. ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ 6 తరపున ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఏంటి దీనికి? ఒకసారి చెప్పు. నువ్వు ఏటి చెయ్యాలి? కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడాలి నువ్వు? చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి, 25 లక్షలు సరిపోవు, ఇంకేమైనా ఇవ్వండి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏదైనా చెయ్యండి, వాళ్ళని ఇది రాజకీయం అంటే ఇది. ఇప్పుడు ఏటి చేయమంటావు? చంద్రబాబు నాయుడు గారు తప్పిదం అన్నావు, అదే ఇది? ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? కాస్త వాడక్క. ఇప్పటికైనా ఈ పదవి ఇచ్చారు కదా అని లోపల మాట్లాడితే అట్టగా ఇన్ని రోజులు రాలా, ఇప్పుడు వచ్చావు. ఏటి దాని అర్థం? అంటే ఏటైనా విషయం జరిగితేనే వస్తావు నువ్వు జనంలోకి, లేకపోతే రావు నువ్వు. నీ దుంపదేగా. అసలు విషయం ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు అలాగే చేసావు. ఆడపిల్లల జీవితాలను తీసుకెళ్ళి రాజకీయాలతో ముడెట్టు.
ఇప్పుడు ఇదే పాపం 6 భక్తులు చనిపోతే స్వామివారి దగ్గరికి చేరుకుంటే సానుభూతి చూపించాల్సిన పరిస్థితుల్లో రాజకీయాలు వాడుతున్నావంటే అసలు నిన్ను ఏటనుకోవాలి? మీరు అలా చూస్తే కుదరదు. ఈ విషయం మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో ఎట్టాల్సిందే. మా అప్ప చెప్పింది కరెక్టా కాదా, లాజిక్కా కాదా? ఏటో లాజిక్ లాగేస్తున్నాం అనుకుంటున్నారు. జగనన్న ఓ జగనన్న ఏటి చెప్పు, నువ్వు ఏటి చేస్తున్నారు? ప్రభుత్వం వైఫల్యమా కాదా అనేది పక్కన ఇద్దాం. రాజకీయాలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఆ చనిపోయిన మృతుల కుటుంబాలకి ఏటి చెయ్యాలి? ఓదారు పెట్టి ఇవ్వాలి. వాళ్ళకి ఏటి చెయ్యాలి అది చూడాలి. కానీ ప్రభుత్వాన్ని ఆదుకోమని చెప్పాలి. కానీ ఏటన్నా భక్తులకి సౌకర్యాలు కల్పించాలని చూడాలి. కానీ ఏటన్నా ఈ వాగుడు డీసీఎం అంట, పేటీఎం బ్యాచ్ నుంచి వచ్చి డీసీఎం గురించి మాట్లాడుతుంది. ఏటంది ఇది? ఏటి నువ్వు చెప్పు. వాళ్ళకి ఎట్టగలేదు, నువ్వన్నా క్యాష్ ఇచ్చి పంపించన్నా. క్యాష్ అంటే నా భాష నీకు అర్థం కావట్లా. క్లాస్, క్యాష్ ఇచ్చి పంపించడం కాదు, క్లాస్. క్యాష్ అంటే నువ్వు ఇస్తావా వస్తారు అర్థమైందిలే. కానీ ఇది నువ్వు ఇవ్వబట్టే వచ్చింది. ఇప్పుడు లేకపోతే ఎందుకు వస్తుంది? క్యాష్ ఇవ్వకపోతే ఊరికే వస్తుంది ఏంటి? చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? ఐ యామ్ an unapologetic హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున. DCM సార్, యూ మస్ట్ అపాలజైజ్. You must apologize all the devotees and their families in Tirumala. ఆయన చెప్తారు క్షమాపణలు. మరి నువ్వేటి చేస్తావు? రాజకీయం చేస్తావా? ఆయన క్షమాపణలు చెప్తారు, నువ్వేటి చేస్తావు? ఏటి చేస్తావు? క్షమాపణలు నువ్వు చెప్పాలా వాళ్ళు చెప్పాలా? రాజకీయం చేస్తుంది నువ్వు. ఈ విషయం రాజకీయాలకి ముడిపెట్టింది ఎవరు? నువ్వు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావు? డీసీఎం క్షమాపణలు చెప్పాలి, సనాతన ధర్మ డివోటీ అన్నట్టుగా ఏదేదో మాట్లాడేస్తాను ఇంగ్లీష్ పీసులో. నువ్వు కరెక్ట్గా మాట్లాడాలంటే ఏదైనా డిబేట్లోకి రా. సూపర్ సీనియర్స్ ఉన్నారు నీ మీద ఎగబడిపోవడానికి. నువ్వు డిబేట్లోకి రా. అది నీ నాలెడ్జి వాళ్ళ నాలెడ్జి తెలుస్తుంది. నువ్వు మాట్లాడుతున్నావు సనాతన ధర్మం గురించి. ఓ పక్క 6 చనిపోతే సానుభూతి చూపించాల్సిన పరిస్థితుల్లో ఇంత దారుణం, ఇలాగా మాట్లాడేది ఓ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎంత దారుణమో మాట్లాడేది. నీకన్నా సూపర్ సీనియర్స్ ఉన్నారు, ఎవరిని ఇలా మాట్లాడట్లేదు. ఇలాగా రోజా రాలేక బయటికి వస్తుందిలే, రేపో ఎల్లుండో 2 రోజులు గ్యాప్ తీసుకుంటుంది. జగనన్న క్యాష్ ఇస్తే కానీ రాదు. నీకు క్యాష్ కావాలి, ఆమెకి క్లాస్ కావాలి. రెండింటికి చాలా తేడా ఉంది. అర్థమవుతుందా? క్యాష్కి క్లాస్కి అంత తేడా ఉంటుంది. కాబట్టి క్యాష్ ఇచ్చారు కదా, నువ్వు తీసుకొని కాముగా ఉండు. ఒక సినిమాలో ఏది జరిగింది? ఒక మహిళ మృతి చెందితే ఒక హీరోని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు జరిగిన దానికి ఎవరిని అరెస్ట్ చేయాలి? నీ ఉద్దేశం ఏంటి? అరెస్ట్ చేయాలి అంతే. ఎవరిని? దేవుని చేస్తావా? దేవుని చేయమని చెప్తావా? నీ ఆలోచన ఏంటి? కూటమి ప్రభుత్వం దీనికి సంబంధం ఏంటి? చర్యలు తీసుకోలేదన్నావు, ఖండించో, అంతవరకు కరెక్టే. నువ్వు చెప్పిన దాన్ని లాజిక్కే అంటాం. అంతేగాని ఇదే మాట్లాడేది ఓ పద్ధతి పోలేదా? నీ మీద చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి చెప్పడానికి కూడా సిరాకుతో ఇక్కడతో ఆపేస్తాను. అర్థమవుతుందా? ఆడపిల్లల జీవితాల్ని రాజకీయాలు కలిపావు, అప్పుడు ఊరుకున్నారు, కామెంట్లు సరిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి పనులు చేయమాక. భక్తులు ఇక్కడ మాడి మసైపోతావు. దేవుడితో తిరుమల వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతకలే. తర్వాత తెలిసిద్ది ఎఫెక్ట్ ఏంటో. జగనన్న ఇచ్చే డబ్బులు కాసిపడి స్వామివారిని కూడా రాజకీయాలకు వాడుతున్నావు చూడు. నువ్వు సూపరే, మామూలు సూపర్ కాదు, నువ్వు సూపరు. ఈ సూపర్ క్యాండిడేట్ మీద మీరు కూడా మీ కామెంట్లు పెట్టండి. ఎంత బాగా చెప్తుందో, ఎంత బాగా పెతివేత పరవన్నం వండితే తెల్లారులు ఉందంట.